బీటెక్, బీబీఏ మరియు ఎంబీఏ కోర్సులు 15+ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీతో పాటు ప్లేస్మెంట్ గ్యారంటీ. కిష్కింద యూనివర్సిటీ, బళ్ళారి. తెలంగాణలో ప్రస్తుతం వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. ఇదే వర్షం ఇప్పుడు తీవ్ర విషాదాన్ని నింపింది. అవును, బుధవారం ఉదయం నుంచి కురుస్తున్న వర్షాల దాటికి పిడుగుపాటుకు గురై రాష్ట్ర వ్యాప్తంగా 4 మృతి చెందారు. రానున్న 3-4 రోజుల పాటు ఇలాగే పిడుగులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ద్రోణి ఉపరితల ఆవర్తనం కారణంగా తెలంగాణలో బుధవారం ఉదయం నుంచి వర్షం కురుస్తూనే ఉంది. ఈదురుగాలులతో ఆరంభమై ఉరుములు పిడుగులతో వర్షం మొదలైంది. ఈదురుగాలుల దాటికి చెట్లు, విద్యుత్ స్తంభాలు నేల కొరిగాయి. చెట్ల కొమ్మలు విరిగిపడ్డాయి. ఇళ్ల రేకులు లేచిపోయాయి. మామిడి, బొప్పాయి, ఇతర తోటలలో కాయలు నేలరాలాయి. అయితే ఈ క్రమంలోనే పిడుగులు పడి 4 మృతి చెందడం అనేది తీవ్ర విషాదాన్ని నింపింది. నల్గొండ జిల్లా అప్పాజిపేటలో నిమ్మ తోటలో పనిచేస్తున్న భిక్షమమ్మ అనే 46 ఏళ్ల మహిళ రైతు పిడుగుపాటుకు గురై మరణించారు. ఇక మహబూబాబాద్ జిల్లా ఓటాయిలో గొర్రెల కాపరి పిడుగుపడి మృతి చెందారు. వీరితో పాటు గుండెంగలో ప్రవీణ్ కుమార్, వనపర్తి జిల్లా మియాపూర్లో గోపాల బాలరాజు పిడుగుపాటుకు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయం తెలుసుకున్న మృతుల కుటుంబ సభ్యులు గుండెలు పగిలేలా రోధిస్తున్నారు. ఇకపోతే రానున్న 3-4 రోజుల పాటు పిడుగులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో అత్యవసరమైతే తప్ప ఎవరూ ఇళ్లలో నుంచి బయటకు రావద్దని సూచించారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.